కొబ్బరి కాంబినేషన్‌లో చాలా రకాల పచ్చళ్ళు చేసుకోవచ్చు. పుదీనాతో పచ్చడి సూపర్‌గా ఉంటుంది. పుదీనానైతే ఒక కట్ట తీసుకొని శుభ్రం చేసుకోండి. ఇక స్టవ్ మీద ప్యాన్ పెట్టి జీలకర్ర, ధనియాలు, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ హాఫ్ స్పూన్ వేసుకొని కారానికి సరిపడా 4, 5 ఎండుమిర్చి కూడా వేసేసుకోండి. ఇవన్నీ దోరగా వేయించి పక్కనైతే పెట్టేసేసుకోండి. ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇక మళ్ళీ అదే ప్యాన్ పెట్టి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి శుభ్రం చేసి పెట్టుకున్న ఈ పుదీనానంతా వేసి ఒక్కసారి కాస్తంత మగ్గిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసి మరొకసారి వేయించండి. ఇక ఇది చల్లారిపోయే వరకు అలా చల్లారిపోయిన పప్పుల్లోకి 4, 5 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసి మిక్సీ జార్లో వేసేయండి. వేసేటప్పుడు కాసింత సాల్ట్ కూడా యాడ్ చేసేయండి. ఇప్పుడు పొడిగా అవుతుంది. ఇందులోకి ముందుగానే మనం వేయించి పెట్టుకున్న పుదీనా, కొబ్బరి కూడా వేసేసి చింతపండు వేయడం మర్చిపోకండి. కొంచెం చింతపండు పులుపు తగిలితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక పోపు అయితే పెట్టండి.